హలో ఎవ్రీవన్, ఈరోజు మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్ లెక్చర్ నెంబర్ 6లో డైమెన్షన్స్ని యూజ్ చేస్తూ డైమెన్షనల్ అనాలిసిస్ని యూజ్ చేస్తూ ఒక ఫార్ములాని ఎలా కనిపెట్టాలో నేర్చుకోబోతున్నాం. లాస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చాం? ఒక ఫిజికల్ క్వాంటిటీ ఇంకో ఫిజికల్ క్వాంటిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటే ఆ రిలేషన్ని మనం ఎలా రాయాలో నేర్చుకున్నాం. ఆ XY తాలూకా వాల్యూస్ ఎక్స్పెరిమెంట్లీ ఎలా కనిపెట్టాలో నేర్చుకున్నాం. కానీ ఈరోజు ఆ XY తాలూకా వాల్యూస్ డైమెన్షన్స్ని యూజ్ చేస్తూ డైమెన్షనల్ అనాలిసిస్ని యూజ్ చేస్తూ ఆ XY తాలూకా వాల్యూస్ ఎలా కనిపెట్టాలో నేర్చుకోబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్. జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్లో చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఈ లెక్చర్ లాస్ట్లో జేఈ అడ్వాన్స్ మంచి క్వశ్చన్స్ చేయించాను. సో అవి చేయండి, ఓకేనా? సో స్టార్ట్ చేద్దాం. సపోజ్ ఎవరైనా నీకు వచ్చి ఒక ఫిజికల్ క్వాంటిటీ అనేది ఇంకో ఫిజికల్ క్వాంటిటీ మీద డిపెండ్ అయ్యి ఉంది అని అన్నాడు అంతే. డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని వాడు ఏం అనలేదు, జస్ట్ డిపెండ్ అయ్యి ఉంది అని అన్నాడు అంతే. ఈ ఫోర్స్ F డిపెండ్స్ ఆన్ మాస్ M అండ్ యాక్సలరేషన్ A, జస్ట్ డిపెండ్ అన్నాడు. ఫోర్స్ F అనేది మాస్ మీద డిపెండ్ అయ్యి ఉంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు M స్క్వేర్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ M అని వాడు ఏమనలేదు, జస్ట్ డిపెండ్ అన్నాడు. సో అలాంటప్పుడు M పవర్ X పెడతాం అనమాట. ఈ X తలకు వాల్యూ 1 వస్తే డైరెక్ట్లీ ప్రపోర్షనల్, -1 వస్తే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, -2 అయితే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు M స్క్వేర్, 1/2 అయితే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ M. సో X తలకు వాల్యూ ఏదైనా అవ్వచ్చు. సిమిలర్లీ ఫోర్స్ అనేది యాక్సలరేషన్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంది. కానీ ఎలా డిపెండ్ అయ్యి ఉందో తెలియదు కాబట్టి A పవర్ Y పెడతాం అనమాట. ఈ టూ కండిషన్స్ని ఒకేసారి ఎలా రాస్తాము? ఫోర్స్ ఈక్వల్స్ టు M పవర్ X, A పవర్ Y విత్ అ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ K. ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ 1 అయినా అవ్వచ్చు, 2 అయినా అవ్వచ్చు, 3 అయినా అవ్వచ్చు, 2π, 3π, 6π ఏదైనా అవ్వచ్చు. సో ఇదొక నంబర్, దీనికి డైమెన్షన్స్ ఉండవు, యూనిట్స్ ఉండవు. సో ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అనేది డైమెన్షన్లెస్. కొన్ని ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్కి డైమెన్షన్స్ ఉంటాయి, యూనిట్స్ ఉంటాయి. దానికోసం మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ జనరల్గా డైమెన్షన్స్ ఉండవు. సో లాస్ట్ క్లాస్లో మనం ఈ ఈక్వేషన్ వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఈ XY తాలూకా వాల్యూస్ డైమెన్షనల్ అనాలిసిస్ ద్వారా ఎలా కనిపెట్టాలో నేర్చుకోబోతున్నాం. డైమెన్షనల్ అనాలిసిస్ తాలూకా కోర్ కాన్సెప్ట్ ఏంటి? ఒక ఈక్వేషన్ 100% కరెక్ట్ అయితే దాని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తాలూకా డైమెన్షన్ మస్ట్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ తాలూకా డైమెన్షన్. దీని డైమెన్షన్ ఈక్వల్ చేసేస్తే ఈ XY తాలూకా వాల్యూస్ నీకు ఈజీలీ వచ్చేస్తుంది. సింపుల్, ఇంకేట్లేదు, మొత్తం అంతే. ఈ రోజు అంతా ఇంతే, ఓకేనా? సో నువ్వేం చేయాలి? డైమెన్షన్ ఆఫ్ LHS మస్ట్ బి ఈక్వల్స్ టు డైమెన్షన్ ఆఫ్ RHS చేయాలి, అంతే. ఇది నువ్వు చేస్తే ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేసేస్తావు, ఓకేనా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తొలక డైమెన్షన్ ఏంటి? ఫోర్స్ తొలక డైమెన్షన్ ఇస్ MLT పవర్ -2. రైట్ హ్యాండ్ సైడ్ తొలక డైమెన్షన్ ఏంటి? K అనేది ఒక డైమెన్షన్లెస్ కాన్స్టెంట్, తీసే. M అంటే మాస్, అంటే క్యాపిటల్ M పవర్ X. A అంటే యాక్సలరేషన్, అంటే LT పవర్ -2. పవర్ ఏముంది? Y ఉంది, పవర్ Y. సో ఇది సాల్వ్ చేస్తే M పవర్ X, L పవర్ Y, T పవర్ -2y. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది M పవర్ 1, L పవర్ 1, T పవర్ -2. ఇప్పుడు బోత్ సైడ్స్ తాలూకా ఎక్స్పోనెంట్స్ని కంపేర్ చేస్తే XY తాలూకా వాల్యూస్ ఈజీలీ వచ్చేస్తుంది. M పవర్ ఇక్కడ 8 ఉంది, X ఉంది. ఇక్కడ M పవర్ 8 ఉంది, 1 ఉంది. అంటే X ఈక్వల్స్ టు 1. సింపుల్, X ఈక్వల్స్ టు 1. ఇక్కడ L పైన 8 ఉంది, Y ఉంది. ఇక్కడ L పై 8 ఉంది, 1 ఉంది. అంటే Y ఈక్వల్స్ టు 1. టైం తలకి ఎక్స్పోనెంట్ని కూడా కంపేర్ చేయి. ఇక్కడ 8 ఉంది, -2y. ఇక్కడ 8 ఉంది, -2. -2y ఈక్వల్స్ టు -2, -2 క్యాన్సిల్ అయితే y ఈక్వల్స్ టు 1 అనమాట. సో XY తలక వాల్యూ ఈజీలీ వచ్చేసింది. ఇప్పుడు XY తలక వాల్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ పుట్ చేయి. ఫోర్స్ ఈక్వల్స్ టు K M పవర్ 1, A పవర్ 1 అండ్ దిస్ ఇస్ ది ఫార్ములా ఆఫ్ ఫోర్స్. కానీ ఇప్పుడు ఇక్కడ K తలక వాల్యూ నీకు రాలేదు. K తాలూకా వాల్యూ నువ్వు డైమెన్షనల్ అనాలిసిస్ ద్వారా కనిపెట్టలేవు. ఇదే డైమెన్షనల్ అనాలిసిస్ తాలూకా లిమిటేషన్. K తాలూకా వాల్యూ నువ్వు డైమెన్షనల్ అనాలిసిస్ ద్వారా కనిపెట్టలేవు. ఇది కనిపెట్టాలంటే ఎక్స్పెరిమెంట్ చేయాల్సిందే. అండ్ ఎక్స్పెరిమెంట్ పెన్ పేపర్ మీద చేయలేవు కాబట్టి నీకు క్వశ్చన్లు కూడా అడగడు, టెన్షన్ పడక. సో K తాలూకా వాల్యూ నీకు ఎక్కడ అడగడు. K తాలూకా వాల్యూ ఈజ్ 1 బై ఎక్స్పెరిమెంట్, ఓకేనా? ఎక్స్పెరిమెంట్ చేశాక K తాలూకా వాల్యూ వస్తుంది, కానీ నీకు ఎక్కడ అడగడు, టెన్షన్ పడక. డైమెన్షన్స్ని యూజ్ చేస్తూ XY తాలూకా వాల్యూస్ ఇలా కనిపెడతాం. ఇంకో క్వశ్చన్ చేయండి. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ సెంట్రిపిటల్ ఫోర్స్ F డిపెండ్స్ ఆన్ మాస్ M, వెలాసిటీ V అండ్ రేడియస్ R, దెన్ ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ F, M, VR యూజింగ్ డైమెన్షనల్ అనాలిసిస్. సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంది? మాస్ మీద డిపెండ్ అయ్యి ఉంది.
వెలాసిటీ మీద డిపెండ్ అయ్యి ఉంది, రేడియస్ మీద డిపెండ్ అయ్యి ఉంది. కానీ ఎలా డిపెండ్ అయ్యి ఉందో తెలియదు కాబట్టి పవర్ ఏ, పవర్ బి, పవర్ సి, XYZ అయినా రాయొచ్చు, ABC అయినా రాయొచ్చు. ఈ మూడింటిని ఒకేసారి ఎలా రాస్తారు? ఫోర్స్ ఈక్వల్స్ టు ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ K ఇంటూ M పవర్ ఏ, V పవర్ బి, R పవర్ సి అనమాట. ఇప్పుడు ఈ బోత్ సైడ్స్ తాలూకా డైమెన్షన్స్ని ఈక్వల్ చేసేస్తే ABC తాలూకా వాల్యూస్ మనకు వచ్చేస్తుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తాలూకా డైమెన్షన్ మస్ట్ బి ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్ తాలూకా డైమెన్షన్ విచ్ ఇస్ M పవర్ ఏ, V పవర్ బి, R పవర్ సి. ఈ కేని మనం ఇగ్నోర్ చేయొచ్చు ఎందుకంటే దీనికి డైమెన్షన్స్ ఉండవు. ఓకేనా? ఫోర్స్ తాలూకా డైమెన్షన్ ఏంటి? MLT పవర్ -2. ఇదేంటి? మాస్ అంటే క్యాపిటల్ M పవర్ ఏ. V అంటే ఏంటి? వెలాసిటీ, LT ఇన్వర్స్ పవర్ B. R అంటే ఏంటి? ఒక రేడియస్ అంటే ఒక లెంత్, L పవర్ C. సాల్వ్ చేస్తే M పవర్ ఏ, L పవర్ B, T పవర్ -B ఇంటూ L పవర్ C. ఈ L పవర్ B, L పవర్ C కలిసిపోతే L పవర్ B ప్లస్ C అవుతుంది కదా, T పవర్ -B విచ్ ఈజ్ ఈక్వల్స్ టు M పవర్ 1, L పవర్ 1, T పవర్ -2. ఇప్పుడు బోత్ సైడ్స్ తాలూకా ఎక్స్పోనెంట్స్ని కంపేర్ చేస్తే ABC తాలూకా వాల్యూస్ మనకు వచ్చేస్తుంది. M పవర్ ఏ, M పవర్ 1 అంటే ఏ తాలూకా వాల్యూ ఈక్వల్స్ టు 1. ఇక్కడ B ప్లస్ C ఈక్వల్స్ టు 1 అనమాట. అంటే B ప్లస్ C ఈక్వల్స్ టు 1 ఒక ఈక్వేషన్ వచ్చింది. -B ఈక్వల్స్ టు -2 అంటే -B ఈక్వల్స్ టు -2 అంటే B తాలూకు వాల్యూ 2 వచ్చేస్తుంది. ఈ 2ని ఇక్కడ పుట్ చేస్తే C తాలూకు వాల్యూ కూడా వచ్చేస్తుంది. C ప్లస్ 2 ఈక్వల్స్ టు 1, C ఈక్వల్స్ టు -1. సో A వాల్యూ 1, B వాల్యూ 2, C వాల్యూ -1 పుట్ చేయి. F ఈక్వల్స్ టు K ఇంటూ M పవర్ 1, V పవర్ 2, R పవర్ -1 అంటే F ఈక్వల్స్ టు K ఇంటూ MV² బై R. అండ్ ఎక్స్పెరిమెంట్ చేసాక ఈ K తాలూకు వాల్యూ 1 వస్తుంది. ఎక్స్పెరిమెంట్ చేసాక K తాలూకు వాల్యూ 1 వస్తుంది. K తాలూకు వాల్యూ నీకు అడగడు, టెన్షన్ పడకు. అసలు క్వశ్చన్ ఇలాగ అడగడు. క్వశ్చన్ ఎలా అడుగుతాడు తెలుసా? నీకు చెప్తాను చూడు. క్వశ్చన్స్ ఇలాగిస్తాడు చూడు. If momentum P, area A and time T are taken as fundamental quantities, then dimensional formula of coefficient of viscosity. Momentum P, area A, time T ని వాడు ఫండమెంటల్ క్వాంటిటీస్ కింద తీసుకున్నాడు. ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే ఏంటి? జనరల్గా M, L, T కదా ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే. ఏ ఫిజికల్ క్వాంటిటీ తాలూకా డైమెన్షన్ అయినా మనం MLT ఫార్మాట్లో రాస్తాం. సపోజ్ కోఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీ దాని డైమెన్షన్ ఏంటి? M, L పవర్ -1, T పవర్ -1. కోఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీ తాలూకా డైమెన్షన్ మనం MLT ఫార్మాట్లో రాస్తాం. కానీ వాడు ఇప్పుడు PAT ఫార్మాట్లో రాయమన్నాడు. PATని వాడు ఫండమెంటల్ క్వాంటిటీస్ కింద ఎస్యూమ్ చేసుకోమన్నాడు. జనరల్గా MLT ఫార్మాట్లో రాసామంటే దాని అర్థం ఏంటి? కోఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీ అనేది మాస్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, లెంత్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, టైంకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అంతే కదా. ఇప్పుడు కోఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీ అనేది మొమెంటం మీద ఎలా డిపెండ్ అయ్యి ఉందో మనకు తెలియదు. సో పవర్ ఏ. ఏరియా మీద ఎలా డిపెండ్ అయ్యి ఉందో మనకు తెలియదు. సో పవర్ బి. టైం మీద ఎలా డిపెండ్ అయ్యి ఉందో మనకు తెలియదు. సో పవర్ సి. సో కోఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీ తాలూకా డైమెన్షన్ అనేది మనం PAT ఫార్మాట్లో ఇప్పుడు రాయాలి. P పవర్ ఏ, A పవర్ B, T పవర్ C అనమాట. ఇక్కడ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తాలూకా అవసరం మనకి లేదు, ఎందుకంటే మనం ఓన్లీ డైమెన్షన్స్ కోసం మాట్లాడుకుంటున్నాం. సో ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ పెట్టక్కర్లేదు అనమాట. ఓకేనా? ఇప్పుడు బోత్ సైడ్స్ తాలూకా డైమెన్షన్స్ని ఈక్వల్ చేస్తే ABC తాలూకా వాల్యూ నీకు వచ్చేస్తుంది. ఈటా తాలూకా డైమెన్షన్ ఏంటి? M, L పవర్ 1, T పవర్ -1. ఎలా వచ్చింది చూడు. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీ అంటే ఏంటి? టాంజెన్షియల్ స్ట్రెస్ బై వెలాసిటీ గ్రేడియంట్ అనమాట. టాంజెన్షియల్ స్ట్రెస్ తాలూకా డైమెన్షన్ దేనికి ఈక్వల్? ప్రెషర్కి ఈక్వల్. ప్రెషర్ డైమెన్షన్ ఎలా వస్తుంది? ఫోర్స్ బై ఏరియా. సో చేస్తే నీకు ML ఇన్వర్స్ T పవర్ -2 వస్తుంది. వెలాసిటీ గ్రేడియంట్ అంటే ఏంటి? లెంత్తో డివైడ్ చేయడం. వెలాసిటీ గ్రేడియంట్ అంటే వెలాసిటీని లెంత్తో డివైడ్ చేయడం. సో V బై ఇక్కడ రాస్తే మీకు కనపడదు. సో V బై L. V అంటే ఏంటి? LT ఇన్వర్స్ కదా బై లెంత్. సో ఇది క్యాన్సిల్ అయిపోతే వెలాసిటీ గ్రేడియంట్ అనేది T ఇన్వర్స్ వచ్చిందనమాట. సో T ఇన్వర్స్. సో ఇది ML ఇన్వర్స్ T పవర్ -1 అవుతుంది.
సో కోఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీ ఒక డైమెన్షన్ ఇలా కనబెడతారు. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ కదా మూమెంటం వాడు లీనియర్ మూమెంటమా యాంగులర్ మూమెంటమా వాడు చెప్పలేదు కాబట్టి లీనియర్ మూమెంటం కింద కన్సిడర్ చేయి. సో లీనియర్ మూమెంటం అంటే ఏంటి? లీనియర్ మూమెంటం మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ అంటే క్యాపిటల్ M, వెలాసిటీ అంటే LT ఇన్వర్స్. సో మూమెంటం తరగ డైమెన్షన్ అనేది mLT⁻⁻1. సో mLT⁻⁻1 పవర్ A. ఏరియా అంటే L² పవర్ B. టైం అంటే టైమే పవర్ C అనమాట. ఓకేనా? సో M పవర్ A ఉంది, L పవర్ ఏటేట్ ఉంది, L పవర్ A ఉంది, L పవర్ 2B ఉంది, అంతే. టైం పవర్ ఏటేట్ ఉంది -1 ఇంటూ A అంటే -A అండ్ టైం పైన C ఉంది అంటే +C. సో ఇది m⁻1 L⁻−1 T⁻−1. ఇప్పుడు బోత్ సైడ్స్ తాలూకా ఎక్స్పోనెంట్స్ని కంపేర్ చేయి. A ఈక్వల్స్ టు 1, A ఈక్వల్స్ టు 1, A ప్లస్ 2B ఈక్వల్స్ టు -1, A ప్లస్ 2B ఈక్వల్స్ టు -1, -A ప్లస్ C ఈక్వల్స్ టు -1, -A ప్లస్ C ఈక్వల్స్ టు -1 వచ్చింది. ఏ తాలూకు వాల్యూ 1 వచ్చింది కాబట్టి ఇక్కడ పుట్ చేయి, B తాలూకు వాల్యూ వచ్చేస్తుంది 1 + 2B ఈక్వల్స్ టు -1, 2B ఈక్వల్స్ టు -2 అంటే B వాల్యూ -1 అనమాట. ఏ తాలూకు వాల్యూ ఇక్కడ పుట్ చేసి C తాలూకు వాల్యూ వచ్చేస్తుంది -1, C ఈక్వల్స్ టు -1, C ఈక్వల్స్ టు 0. ఓకేనా? సో ABC తాలూకు వాల్యూ వచ్చింది కాబట్టి ఈటా తాలూకు డైమెన్షన్ అనేది P⁻1 A⁻−1 T⁻0. ఓకేనా? కోఎఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీని PAT ఫార్మాట్లో రాయాలంటే ఇది దాని డైమెన్షన్ అవుతుంది. సో ఇలాంటి మోడల్స్ మీకు ఇస్తారు. MLTని ఫండమెంటల్ క్వాంటిటీస్ కింద కన్సిడర్ చేయకుండా ఇంకేదో ఫిజికల్ క్వాంటిటీస్ని ఫండమెంటల్ క్వాంటిటీస్ కింద కన్సిడర్ చేసుకొని అప్పుడు ఒక ఫిజికల్ క్వాంటిటీ ఒక డైమెన్షన్ నీకు రాయమంటాడు. ఓకేనా? ఇలాంటి మోడల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ కూడా సేమ్ మోడలే. If force F, velocity V and time T are taken as base quantities అన్న fundamental quantities అన్న ఒకటే. The dimensional formula of density తాలూకు డైమెన్షనల్ ఫార్ములాని మనం ఫోర్స్, వెలాసిటీ అండ్ టైం ఫార్మాట్లో రీప్రజెంట్ చేయాలి. ఇది డెన్సిటీ తాలూకు సింబల్, దీన్ని రో అంటారు. సో డెన్సిటీ అనేది ఫోర్స్కి ఎలా డిపెండ్ అవుతుందో తెలియదు కాబట్టి A, వెలాసిటీ మీద ఎలా డిపెండ్ అవుతుందో తెలియదు కాబట్టి B, టైం మీద ఎలా డిపెండ్ అవుతుందో తెలియదు కాబట్టి C. ఇప్పుడు బోత్ సైడ్స్ తాలూకా డైమెన్షన్స్ని ఈక్వల్ చేసి డెన్సిటీ అంటే ఏంటి? మాస్ బై వాల్యూమ్. మాస్ బై డెన్సిటీ, ఎనర్జీ డెన్సిటీయా ఏ డెన్సిటీయా ఇవ్వలేదు కాబట్టి మాస్ డెన్సిటీ అనే మనం అజ్యూమ్ చేయాలి. సో మాస్ బై వాల్యూమ్. మాస్ అంటే క్యాపిటల్ M, వాల్యూమ్ అంటే L³ అంటే mL⁻⁻3 T⁻0. డెన్సిటీ తాలూకా డైమెన్షన్. ఫోర్స్ ఏంటి? mLT⁻−2 పవర్ A. వెలాసిటీ ఏంటి? LT⁻−1 పవర్ B టైం పవర్ C. M పైన ఏమేమి ఉన్నాయి? M పైన A మాత్రమే ఉంది. L పైన ఏమేమి ఉన్నాయి? L పైన A ఉంది, L పైన B ఉంది, A ప్లస్ B. టైం పైన ఏమేమి ఉన్నాయి? టైం పైన -2A ఉంది, టైం పైన -B ఉంది అండ్ టైం పైన +C కూడా ఉంది. ఓకేనా? విచ్ ఇస్ ఈక్వల్స్ టు m⁻1 L⁻−3 T⁻0. A తాలూకు వాల్యూ డైరెక్ట్లీ ఈక్వల్స్ టు 1. A తాలూకు వాల్యూ డైరెక్ట్లీ ఈక్వల్స్ టు 1. A ప్లస్ B తాలూకు వాల్యూ -3. A ప్లస్ B తాలూకు వాల్యూ -3. A వాల్యూ 1 కాబట్టి B వాల్యూ ఇస్ -4. -4 ఓకే. -2A -B ప్లస్ C తాలూకు వాల్యూ అనేది 0కి ఈక్వల్. A వాల్యూ B వాల్యూ ఇక్కడ పుట్ చేసి -2 × 1 -4 ప్లస్ C ఈక్వల్ టు 0. -2 + 4 + C ఈక్వల్స్ టు 0. C ఈక్వల్స్ టు -2 వచ్చిందనమాట. సో డెన్సిటీ తాలూకా డైమెన్షనల్ ఫార్ములా ఎలా రాస్తాం? ఫోర్స్ పవర్ 1, వెలాసిటీ పవర్ -4, టైం పవర్ -2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇలా మనం ఒక ఫిజికల్ క్వాంటిటీ తాలూకా డైమెన్షన్ ఇంకో ఫిజికల్ క్వాంటిటీ టర్మ్స్లో రాయొచ్చు. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. JEE మెయిన్స్, అడ్వాన్స్ అన్నింటిలో అడుగుతారు. ఇంకా స్టార్టింగ్లో 2 క్వశ్చన్స్ చేయించాం, మీకు గుర్తుందా? ఒక ఫిజికల్ క్వాంటిటీ అనేది ఇంకో ఫిజికల్ క్వాంటిటీ మీద డిపెండ్ అయ్యి ఉంది, ఇంకో దాని మీద డిపెండ్ అయ్యి ఉంది, ఇంకో దాని మీద డిపెండ్ అయ్యి ఉంది. ఈ మూడింటిని కలిపి ఒక ఈక్వేషన్ కింద రాశాను. K కాన్స్టెంట్ పెట్టాను, XYZ తాలూకా వాల్యూస్ కనిపెట్టాను. అలా చేసి ప్రపంచంలో ఉన్న అన్ని ఫార్ములాస్ కనిపెట్టచ్చా? లేదు. కొన్ని ఫార్ములాస్ మనం కనిపెట్టలేం. డైమెన్షనల్ అనాలిసిస్ యూజ్ చేసి కొన్ని ఫార్ములాస్ మనం కనిపెట్టలేం. ఆ ఫార్ములాస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా? డైమెన్షనల్ అనాలిసిస్ ద్వారా మనం కొన్ని ఫార్ములాస్ డిరైవ్ చేయలేం. అవి ఏంటంటే ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని ఫార్ములాస్లో
ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్కి యూనిట్స్ ఉంటుంది, ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్కి డైమెన్షన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈక్వల్స్ టు Gm1m2/r². ఈ ఫార్ములాలో G అనేది యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అండ్ దీనికి ఒక యూనిట్స్ ఉంటుంది అండ్ డైమెన్షన్స్ కూడా ఉంటుంది. సో ఇలాంటి ఫార్ములాస్కి డైమెన్షనల్ అనాలిసిస్ ద్వారా మనం డిరైవ్ చేయలేం. కొంతమందికి డౌట్ రావచ్చు, ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటే ఒక నంబరే కదా, కాన్స్టెంట్ కదా, దానికి డైమెన్షన్స్ ఎలాగొచ్చాయి, యూనిట్స్ ఎలాగొచ్చాయి, కొద్దిగా డౌట్ రావచ్చు. సో నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు అవసరం లేదంటే స్కిప్ చేయండి. ఓకేనా? చూడు, ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తాలూకా పని ఏంటి? ఈ బోత్ సైడ్ వాల్యూస్ని బ్యాలెన్స్ చేయడం. ఈ ఎఫ్ అండ్ ఈ m1m2/r² ఏదైతే వాల్యూస్ ఉందో ఈ రెండు వాల్యూస్ కొద్దిగా డిఫర్ అవుతాయి. ఈ వాల్యూస్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ యూస్ చేస్తాం. ఈ ఫార్ములా ఎవడైతే కనిపెట్టాడో, న్యూటన్ కనిపెట్టాడో, వాడు m1 m2 2 మాసెస్ని r డిస్టెన్స్లో పెట్టి దీన్ని అబ్జర్వ్ చేశాడు, ఎక్స్పెరిమెంట్ చేశాడు. అబ్జర్వ్ చేశాక వాడు ఒక కన్క్లూజన్కి వచ్చాడు ఏంటంటే ఫోర్స్ అనేది మాస్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, 2 మాసెస్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అండ్ వాటి మధ్య ఉన్న డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r². ఓకేనా? ఈ 3 కండిషన్స్ని ఒకేసారి రాయడానికి వాడు ట్రై చేశాడు. F ఈక్వల్స్ టు m1m2/r² అని. కానీ అది రాశాక వాడికి తెలిసింది ఏంటంటే ఈ బోత్ వాల్యూస్ కొద్దిగా మారాయి అన్నమాట. అంటే ఇది సపోజ్ 20 వచ్చింది అనుకో, ఇది 10 వచ్చింది. ఈ రెండింటి వాల్యూస్లో కొద్దిగా డిఫరెన్స్ ఉంది. ఈ డిఫరెన్స్ని బ్యాలెన్స్ చేయడానికే ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అనేది వాడు వాడాడు, విచ్ ఇస్ G. ఈ కండిషన్లో G తాలూకు వాల్యూ ఏమవుతుంది? 1/2. 1/2 అవ్వదు, దీని వాల్యూ ఒకటి సపరేట్గా ఉంది, కానీ ఈ కండిషన్లో 1/2. ఇప్పుడు ఏంటైంది? ఈ 1/2 ఈ 20 కలిసిపోయి 10 అయిపోయిందా? సో ఈ G అనేది ఈ బోత్ సైడ్ వాల్యూస్ని బ్యాలెన్స్ చేసిందా? సో ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఏం చేస్తుంది? ఈ బోత్ సైడ్ వాల్యూస్ని బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ ఎవరైతే ఓన్లీ వాల్యూస్ని బ్యాలెన్స్ చేస్తారో, ఓన్లీ ఈ న్యూమరికల్ వాల్యూస్ని బ్యాలెన్స్ చేస్తారో దానికి డైమెన్షన్స్ ఉండవు, యూనిట్స్ కూడా ఉండవు. కానీ కొన్ని ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ బోత్ సైడ్ యూనిట్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది, బోత్ సైడ్ డైమెన్షన్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్ములాలో m1m2/r² తాలూకా డైమెన్షన్ రాయు. m1m2 అంటే మాసెస్, అంటే పైన kg² బై కింద లెంత్ స్క్వేర్, r² ఉంది కాబట్టి లెంత్ స్క్వేర్ విచ్ ఇస్ మీటర్ స్క్వేర్. ఫోర్స్ తాలూకా యూనిట్ ఏంటి? kg/సెకండ్². నువ్వు సరిగ్గా చూస్తే ఈ బోత్ సైడ్ తాలూకా యూనిట్స్ మ్యాచ్ కాలేదు. సో ఈ బోత్ సైడ్ యూనిట్స్ని మ్యాచ్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ కూడా ఒక యూనిట్ ఉండాలి, విచ్ ఇస్ m³/kg/సెకండ్². ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చెయ్యు. ఈ m³ m², ఈ kg² కలిసిపోయి kg/సెకండ్² వచ్చింది. సో ఇప్పుడు ఈ బోత్ సైడ్ తాలూకా యూనిట్స్ అనేవి మ్యాచ్ అయ్యాయి, బ్యాలెన్స్ అయ్యాయి. అందుకే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్కి ఒక వాల్యూ ఉంటుంది అండ్ యూనిట్ కూడా ఉంటుంది. ఓకేనా? అందుకే దీనికి డైమెన్షన్ కూడా ఉంటుంది. ఓకే, దీని డైమెన్షన్ ఏటవుతుంది? ఫోర్స్ అనేది Gm1m2/r² కదా, G తాలూకు యూనిట్ ఏటవుతుంది? ఇక్కడ న్యూటన్. ఈ r² అక్కడికి వెళ్ళిపోతే మీటర్ స్క్వేర్, ఈ kg² కిందకి వచ్చేస్తే kg². ఇలా రాస్తారనమాట దీని యూనిట్స్. సో దీని యూనిట్స్ ఏంటి? mLT⁻² ఇంటూ L²/m². సో m⁻⁻1 L³ T⁻² అనేది గ్రావిటేషనల్ కాన్స్టెంట్ తాలూకా డైమెన్షన్ అనమాట. ఏ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్కి డైమెన్షన్స్ ఉంటుందో, యూనిట్స్ ఉంటుందో ఆ ఫార్ములా నువ్వు డైమెన్షనల్ అనాలిసిస్ ద్వారా డిరైవ్ చేయలేవు. ఎందుకంటే వాడు క్వశ్చన్లో సపోజ్ ఇలా ఇచ్చాడు అనుకో, ఫోర్స్ అనేది మాసెస్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో నువ్వు m1/a ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m2/b అని రాస్తావు, ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు r⁻c అని రాస్తావు. ఈ మూడింటికి ఒకేసారి రాసావు అనుకో, F = k ఇంటూ m1/a m2/b ఇంటూ r⁻c అని రాసావు అనుకో. ఇప్పుడు బోత్ సైడ్ డైమెన్షన్స్ ఈక్వల్ చేస్తావు. ఫోర్స్ తాలూకా డైమెన్షన్ ఈక్వల్స్ టు ఈ కేని ఇగ్నోర్ చేసేస్తావు, ఎందుకంటే కే డైమెన్షన్ లేదని అనుకుంటావు నువ్వు. సో అప్పుడు m1/a m2/b r⁻c అనమాట. ఇదేంటిది? mLT⁻². ఇదేంటిది? m⁻a క్యాపిటల్ m⁻a, ఇది క్యాపిటల్ m⁻b, ఇది r⁻L⁻c. ఇప్పుడు m⁻a m⁻b కలిసిపోయి ఇలాగైపోయింది. ఇక T⁻0. ఇక్కడ నువ్వు సరిగ్గా చూస్తే -2 = 0 వచ్చింది. -2 = 0 విచ్ ఈస్ నాట్ పాసిబుల్. సో
అందుకే అలా చేయకూడదు. నువ్వు k తాలూకా డైమెన్షన్ని ఇగ్నోర్ చేస్తావు కాబట్టి ఇలాంటి చెత్త రిజల్ట్ నీకు వచ్చిందనమాట. ఓకేనా? ఒకవేళ నీకు k తాలూకా డైమెన్షన్ తెలుసున్నా సరే, నువ్వు ఇక్కడ k తాలూకా డైమెన్షన్ని మల్టిప్లై చేసినా సరే నీకు ABC తాలూకా వాల్యూ రాదు. కావాలంటే ట్రై చేసుకో. ఓకేనా? రాదు. సో ఏవైతే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్స్కి డైమెన్షన్ ఉంటుందో ఆ ఫార్ములా మనం డిరైవ్ చేయలేం. ఇంకొన్ని ఫార్ములాస్ ఏవేవి డిరైవ్ చేయలేం మనము. సెకండ్ వన్ ఈస్, ఏ ఫార్ములాస్లో అయితే ప్లస్ అండ్ మైనస్ ఉంటుందో ఆ ఫార్ములాని మనం డిరైవ్ చేయలేం. సపోజ్ S ఈక్వల్స్ టు UT ప్లస్ హాఫ్ AT స్క్వేర్, ఈ ఫార్ములాని మనం డిరైవ్ చేయలేం. ఎందుకంటే ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, 2 టర్మ్స్. ఒకవేళ మనకు డైమెన్షనల్ అనాలిసిస్ మనం ఫార్ములా ఎలా డిరైవ్ చేస్తాము, సపోజ్ వాడు S ఇస్ డిపెండ్స్ ఆన్ U అన్నాడు అనుకో, S డిపెండ్స్ ఆన్ A అన్నాడు అనుకో, S డిపెండ్స్ ఆన్ T అన్నాడు అనుకో, ఇక్కడ పవర్ X పవర్ Y పవర్ Z రాస్తావు. ఈ మూడింటిని కలిపి రాయడానికి ట్రై చేస్తావు. K ఇంటూ U పవర్ X A పవర్ Y T పవర్ Z అని రాస్తావు. నువ్వు ఇది సాల్వ్ చేసావు అనుకో, సాల్వ్ చేస్తే ఆన్సర్ రాదు, కానీ సాల్వ్ చేసినా సరే నీకు 1 టర్మ్ మాత్రం వస్తుంది. ఈ ప్లస్ తర్వాత టర్మ్ రాదు, ఎందుకంటే మనం ఏదైతే ఫార్మాట్లో సాల్వ్ చేస్తామో దానికి ఆన్సర్ 1 టర్మ్ మాత్రం వస్తుంది. ఈ ప్లస్ తర్వాత టర్మ్ అనేది రాదు, 2 టర్మ్స్ రాదు, 1 టర్మ్ మాత్రం వస్తుంది. సో ఇలాంటి ఫార్ములాస్ కూడా డిరైవ్ అవ్వదు అనమాట. ఓకేనా? కొన్ని ఫార్ములాస్లో ట్రిగ్నోమెట్రిక్ టర్మ్స్ ఉంటాయి, కాస్ థీటా సైన్ థీటా. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్ థీటా. ఈ ఫార్ములా కూడా మనం డిరైవ్ చేయలేం. ఎందుకు చేయలేం? సపోజ్ వాడు వర్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వర్క్ డిపెండ్స్ ఆన్ ఫోర్స్, వర్క్ డిపెండ్స్ ఆన్ డిస్ప్లేస్మెంట్, వర్క్ డిపెండ్స్ ఆన్ కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అన్నాడు అనుకో, దీన్ని నువ్వు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తావు. సో ఫోర్స్ ఈక్వల్స్ టు K ఇంటూ F పవర్ A S పవర్ B కాస్ థీటా పవర్ C అని రాస్తావు. ఓకేనా? నీకు ఏ వాల్యూ B వాల్యూ వచ్చేస్తుంది, కానీ C వాల్యూ రాదు. ఎందుకు రాదు? ఎందుకంటే కాస్ థీటా అనేది డైమెన్షన్లెస్. కాస్ థీటా అంటే ఏంటి? 1/2 1 0 ఒక వాల్యూస్ వస్తుంది. కాస్ థీటా అనేది M0 L0 T0 అనమాట. దానిపైన C ఉంది. ఈ C ఇంటూ 0 అయిపోయి C అనేది వ్యానిష్ అయిపోతుంది. C అనేది అసలు ఉండదు. సో C తాలూకు వాల్యూ రాదు. C తాలూకు వాల్యూ రాకపోతే వర్క్ అనేది కాస్ థీటా మీద ఎలా డిపెండ్ అయ్యిందో నువ్వు చెప్పలేవు. ఏ తాలూకు వాల్యూ వచ్చేస్తుంది, B తాలూకు వాల్యూ వచ్చేస్తుంది, కానీ వర్క్ అనేది కాస్ థీటా పైన ఎలా డిపెండ్ అయ్యిందో నువ్వు చెప్పలేవు అనమాట. సో అందుకే ఈ ఫార్ములాస్ని నువ్వు కంప్లీట్లీ డిరైవ్ చేయలేవు. AB డిరైవ్ చేసేస్తావు, కానీ కాస్ థీటా మీద వర్క్ అనేది ఎలా డిపెండ్ అయ్యింది అది నువ్వు చెప్పలేవు. సో ఈ ఫార్ములాని నువ్వు కంప్లీట్లీ డిరైవ్ చేయలేవు. అండ్ కొన్ని ఫార్ములాస్లో యాంగిల్స్ ఉంటాయి. సపోజ్ ఆర్క్ లెంత్ ఈక్వల్స్ టు రేడియస్ ఇంటూ యాంగిల్. ఈ ఫార్ములా కూడా మనం డిరైవ్ చేయలేము. ఆర్క్ లెంత్ S అనుకో, రేడియస్ R అనుకో, అండ్ థీటా. సపోజ్ వాడు క్వశ్చన్లో S is proportional to S is depends on R, S depends on theta ఇచ్చేసాడు అనుకో, దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తావు. ఓకే, ఆర్క్ లెంత్ ఈక్వల్స్ టు K ఇంటూ R పవర్ A థీటా పవర్ B అని రాస్తావు. ఏ తలకు వాల్యూ నువ్వు కనిపెట్టేస్తావు, కానీ B తలకు వాల్యూ నువ్వు కనిపెట్టలేవు. ఎందుకంటే థీటా అనేది డైమెన్షన్లెస్. థీటా ఒక యాంగిల్, దానికి యూనిట్స్ ఉంటుంది విచ్ ఇస్ రేడియన్స్, కానీ డైమెన్షన్స్ ఉండదు. నువ్వు దీన్ని కనిపెట్టడానికి ట్రై చేస్తావు, కానీ థీటా అనేది డైమెన్షన్లెస్. ఓకే, నువ్వు పవర్ B పెట్టినా C పెట్టినా ఏటి పెట్టినా సరే ఇది వ్యానిష్ అయిపోతుంది. ఎందుకంటే ఈ పవర్ అనేది దీంతో మల్టిప్లై అయిపోయి 0తో మల్టిప్లై అయిపోయి 0 వస్తుంది, కాబట్టి B అనేది వ్యానిష్ అయిపోతుంది. B తాలూకా వాల్యూ రాదు. సో ఈ ఫార్ములాను కూడా నువ్వు కంప్లీట్లీ డిరైవ్ చేయలేము అనమాట. ఓకేనా? అండ్ కొన్ని ఫార్ములాస్లో ఈ పవర్ X టర్మ్స్, ఈ పవర్ టర్మ్స్, లాగ్ టర్మ్స్ ఇవి కూడా ఉంటాయి. ఇవి కూడా డైమెన్షన్లెస్ క్వాంటిటీస్. ఈ పవర్ టర్మ్స్, లాగ్ టర్మ్స్ ఏవైతే ఫార్ములాస్లో ఉంటాయో ఆ ఫార్ములాస్ కూడా మనం కనిపెట్టలేము అనమాట. ఓకేనా? సో హెడ్డింగ్ పెట్టుకోండి, లిమిటేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్. డైమెన్షనల్ అనాలిసిస్ ఏవేవి చెయ్యలేవు అవి రాసుకుందాం. సో ఫస్ట్, we can't derive formulas which have proportionality constant PC అని రాస్తున్నా. proportionality constant having dimensions ఏవైతే proportionality constant కి డైమెన్షన్స్ ఉంటుందో ఆ ఫార్ములా మనం కనిపెట్టలేం. సెకండ్ దేన్ని మనం కనిపెట్టలేం? which have trigonometric functions which have angles in their formula and which contains dimensionless quantities like e power s. dimensionless quantities
quantities such as e power terms and log terms, and we can't derive formulas which contains plus or minus in their formula. Okay, రాసుకోండి, we can't derive formulas which contain plus or minus. ఓకేనా, ఇలా రాసుకోండి. డైమెన్షనల్ అనాలిసిస్ ద్వారా ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తాలూకా వాల్యూ కూడా మనం కనిపెట్టలేం, అది కూడా రాసుకోండి. వి కాంట్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ యూజింగ్ డైమెన్షనల్ అనాలిసిస్. ఓకేనా, ఇది లిమిటేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్. ఈ క్వశ్చన్ చేయండి. ఈ క్వశ్చన్ తర్వాత జేఈ అడ్వాన్స్ క్వశ్చన్లు కొన్ని చేయిస్తా. ఇఫ్ ది వెలాసిటీ ఆఫ్ లైట్ సి, యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ g అండ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ h ఆర్ చూజన్ యాజ్ బేస్ క్వాంటిటీస్, దెన్ ది డైమెన్షన్ ఆఫ్ మాస్ ఇన్ న్యూ సిస్టమ్. వాడేమన్నాడంటే మాస్ తాలూకా డైమెన్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిజిహెచ్ రాయమన్నాడు. సిజిహెచ్ టర్మ్స్లో మాస్ తాలూకా డైమెన్షన్ మనం రాయాలి. అదేంటిది జీ యూజ్ చేసేవంటి, జీ ఎక్కడైతే యూజ్ చేస్తామో అక్కడ డైమెన్షన్ అనాలిసిస్ యూజ్ చేయలేం కదా అని కొంతమంది అనుకోవచ్చు. చూడు, ఏదైతే ఫార్ములాలో ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఉంటుందో అండ్ ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్కి డైమెన్షన్ ఉంటుందో ఆ ఫార్ములా మనం డిరైవ్ చేయలేము. ఇక్కడ జీ అనేది మాస్ తాలూకా ఫార్ములాలో లేదు, ఇక్కడ జీ అనేది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ కాదు. వీఆర్ జస్ట్ యూజింగ్ ది డైమెన్షన్ ఆఫ్ జీ టు రిప్రజెంట్ ది డైమెన్షన్ ఆఫ్ మాస్. మాస్ తాలూకా డైమెన్షన్ సిజిహెచ్ టర్మ్స్లో రాసినంత మాత్రాన సిజిహెచ్ అనేవి మాస్ తాలూకా ఫార్ములాలో ఉన్నాయని అర్థం కాదు. వీఆర్ జస్ట్ యూజింగ్ ది డైమెన్షన్స్ ఆఫ్ సిజిహెచ్ టు రిప్రజెంట్ ది డైమెన్షన్ ఆఫ్ మాస్, అంతే. నువ్వు ఇక్కడ డైమెన్షన్ అనాలిసిస్ చేసి మాస్ అనేది లైట్ మీద, స్పీడ్ ఆఫ్ లైట్ మీద ఎలా డిపెండ్ అవుతుందో నీకు తెలియదు కాబట్టి పవర్ ఏ, పవర్ బి, పవర్ సి చెయ్యు. ఇప్పుడు బోత్ సైడ్ డైమెన్షన్స్ ఈక్వల్ చేసి అయిపోద్ది. m పవర్ 1, l పవర్ 0, t పవర్ 0 సెట్. ఇదేంటిది లైట్ స్పీడ్ అంటే lt పవర్ -1. స్పీడ్ అంటే స్పీడే కదా, వెలాసిటీయే కదా. lt పవర్ -1 పవర్ ఏ. g గ్రావిటేషనల్ కాన్స్టెంట్ తాలూకా డైమెన్షన్ నీకు ఎలాగ వస్తుంది? ఫోర్స్ ఈక్వల్స్ టు g m1 m2 బై r² నుంచి వస్తుంది. g అనేది f(r²) బై m1 m2. f అంటే ఏంటి? mlt పవర్ -2. ఓకే, r² అంటే ఒక లెంత్ స్క్వేర్. ఓకే, బై kg² అంటే m². అంటే m పవర్ -1 l³ t పవర్ -2. g తాలూకా డైమెన్షన్ ఏంటి? m పవర్ -1 l³ t పవర్ -2. ప్లాంక్స్ కాన్స్టెంట్ తాలూకా డైమెన్షన్ నీకు ఎలాగ వస్తుంది? E ఈక్వల్స్ టు hc బై లాంబ్డా ఫార్ములాతో. E ఈజ్ ఎనర్జీ, h ఇస్ ప్లాంక్స్ కాన్స్టెంట్, c ఈజ్ స్పీడ్ ఆఫ్ లైట్, లాంబ్డా ఈజ్ వేవ్ లెంత్. వేవ్ లెంత్ అంటే ఒక లెంతే కదా, రాసి h ఈక్వల్స్ టు ఈ లాంబ్డా బై సి. ఎనర్జీ తాలూకా డైమెన్షన్ ఏంటి? m l² t పవర్ -2. ఈ లాంబ్డా అంటే ఒక వేవ్ లెంత్ అంటే ఒక లెంతే l. ఇది సి అంటే స్పీడ్ ఆఫ్ లైట్, అంటే స్పీడే lt పవర్ -1. చెయ్యి, ఈ l క్యాన్సిల్. m l² t పవర్ -1, m l² t పవర్ -1. ఇక్కడ పవర్ బి, m l² t పవర్ -1. సరిపోయిందా? చూడు, సరిపోయింది. ఇప్పుడు చూడు, m పైన ఏమేమి ఉన్నాయి? m పైన -1 ఇంటూ బి ఉంది. m పైన -1 ఇంటూ బి ఉంది. m పైన 1 ఇంటూ సి ఉంది, అంటే ప్లస్ సి. ఓకేనా, l పైన ఏమేమి ఉన్నాయి? 1 ఇంటూ ఏ విచ్ ఇస్ ఏ, 3 ఇంటూ బి ప్లస్ 3b, 2 ఇంటూ సి ప్లస్ 2c. టైం పైన ఏమేమి ఉన్నాయి? -1 ఇంటూ ఏ మైనస్ ఏ, -2 ఇంటూ బి -2b, -1 ఇంటూ సి -c. ఇప్పుడు బోత్ సైడ్స్ తాలూకా ఎక్స్పోనెంట్స్ని కంపేర్ చేయి. m పవర్ 1 l పవర్ 0 t పవర్ 0 కంపేర్ చేయి, అయిపోద్ది సెట్. m తాలూకా ఎక్స్పోనెంట్స్ని కంపేర్ చేస్తే b - c ఈక్వల్స్ టు 1 వచ్చింది. b - c కదా, -b ప్లస్ c ఈక్వల్స్ టు 1. ఇదొక ఈక్వేషన్. ఇంకోటి a ప్లస్ 3b ప్లస్ 2c ఈక్వల్స్ టు 0. ఇదొక ఈక్వేషన్. ఇంకోటి -a -2b - c ఈక్వల్స్ టు 0. ఇదొక ఈక్వేషన్. సరిగ్గా చూస్తే ఈ 2 ఈక్వేషన్స్ని మనం యాడ్ చేస్తే ఏ క్యాన్సిల్ అయిపోద్ది. యాడ్ చేస్తామనుకో ఏ క్యాన్సిల్ అయిపోద్ది. 3b - 2b అంటే b, 2c - c అంటే ప్లస్ c, అంటే b ప్లస్ c అనేది 0 వచ్చింది. b ప్లస్ c 0 వచ్చింది కాబట్టి -b ప్లస్ c ఈక్వల్స్ టు 1. ఈ రెండు ఈక్వేషన్ యాడ్ చేయి, b కట్ అయింది, c ఈక్వల్స్ టు 1 వచ్చింది. ఓకే, c ఈక్వల్స్ టు 1 సింపుల్. c ఈక్వల్స్ టు 1, c ఈక్వల్స్ టు 1, c ఈక్వల్స్ టు 1 సారీ 2c ఈక్వల్స్ టు 1. ఈ రెండింటిని యాడ్ చేస్తే 2c ఈక్వల్స్ టు 1 వస్తుంది, c ఈక్వల్స్ టు 1/2 వస్తుంది. ఈ 1/2ని ఇక్కడ పుచ్చి -b ప్లస్ 1/2 ఈక్వల్స్ టు 1. దీని నుంచి -b ఈక్వల్స్ టు 1/2, b అనేది -1/2. ఓకేనా, ఈ -1/2 1/2 అనేది ఈ ఈక్వేషన్లో పుట్ చేయి,
ఏ తాలూకు వాల్యూ వచ్చేస్తుంది ఏ ప్లస్ 3 ఇంటూ -1/2 ప్లస్ 2 ఇంటూ సి తాలూకు వాల్యూ 1/2 విచ్ ఇస్ 0. a minus 3/2 plus 1 equals to 0 minus 3 plus 2 by a equals to 1/2. a equals to 1/2 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ పుట్ చేసి a equals to 1/2 కాబట్టి c పైన 1/2. ఓకే, g పైన b ఎంత, b వేర్ ఇస్ b minus 1/2, b minus 1/2, h పైన c which is 1/2. So c power 1/2, g power minus 1/2, h power 1/2 is the correct answer. ఓకేనా. ఈ క్వశ్చన్ JEE Advanced 2014లో అడిగారు. స్క్రీన్ మీద క్వశ్చన్ డిస్ప్లే చేసేస్తా చూసుకోండి. టు ఫైండ్ డిస్టెన్స్ d ఓవర్ విచ్ సిగ్నల్ కెన్ బి సీన్ క్లియర్లీ ఇన్ అ ఫాగీ కండిషన్. వాడేమన్నాడు, d అనేది ఒక డిస్టెన్స్. ఓకే, d అనేది ఒక డిస్టెన్స్. ఆ రైల్వే ఇంజనీర్ యూజెస్ డైమెన్షనల్ అనాలిసిస్ అండ్ అజ్యూమ్స్ దట్ డిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ మాస్ డెన్సిటీ. Distance depends on mass density and distance depends on mass density of fog. Intensity, yes, of the light from the signal. Distance depends on intensity. ఇంకేమన్నాడు, distance depends on its frequency కూడా. Distance depends on its frequency కూడా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ది ఇంజనీర్ ఫైండ్స్ దట్ డిస్టెన్స్ d is proportional to s power n. సో మనం ఇప్పుడు ఏమిటి కనిపెట్టాలి, d అనేది s పైన ఎలా ప్రొపోర్షనల్ అయ్యిందో, d అనేది s పైన ఎలా డిపెండ్ అయ్యిందో మనం కనిపెట్టాలి. సో ఇప్పుడు పవర్ a, పవర్ b, పవర్ c, b కనిపెడితే ఆన్సర్ వచ్చినట్టే కదా. b అనేది ఇక్కడ 1/n అని ఇచ్చాడు. ఓకేనా, b అనేది ఇక్కడ 1/n అని ఇచ్చాడు. సో ఈ మూడింటిని కలిపి రాసి సింపుల్. ఇది JEE Advanced క్వశ్చన్. d అనేది k ఇంటూ రో పవర్ a, s పవర్ b, f పవర్ c అనమాట. సో దీని బోత్ సైడ్ డైమెన్షన్స్ ఈక్వల్ చేసి d ఈక్వల్స్ టు రో పవర్ a, ఎస్ పవర్ బి, ఎఫ్ పవర్ సి. కే తనకు డైమెన్షన్ రాయక్కర్లేదు, ఎందుకంటే వాడు క్వశ్చన్లో డైమెన్షనల్ అనాలిసిస్ యూస్ చేసాడు అన్నాడు కాబట్టి కేకి డైమెన్షన్ లేనట్టే. ఓకేనా, కేకి ఒకవేళ డైమెన్షన్ ఉంటే డైమెన్షనల్ అనాలిసిస్ నువ్వు చేయలేవు. డైమెన్షనల్ అనాలిసిస్ చేసాడంటే కేకి డైమెన్షన్ లేదనే అర్థం. ఓకేనా, డి అనేది ఏంటి, ఒక లెంత్. ఓకే, రో అంటే ఏంటి, మాస్ డెన్సిటీ. మాస్ డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్, m/l³. m l పవర్ -3 ఏ అనమాట. ఓకేనా, ఎస్ అంటే ఏంటి, ఇంటెన్సిటీ. వాడి క్వశ్చన్లో పవర్ బై ఏరియా అని ఇచ్చాడు. ఇంటెన్సిటీ ఏంటి, పవర్ బై ఏరియా. పవర్ అంటే ఏంటి, పవర్ అంటే ఎనర్జీ బై టైం. ఎనర్జీ అంటే ఏంటి, ఎనర్జీ అంటే ml² T⁻⁻2 బై టైం అనమాట. అంటే ml² T⁻⁻3, ml² T⁻⁻3 బై ఏరియా. ఏరియా అంటే l². ఈ l² క్యాన్సిల్ అయిపోతే m T⁻⁻3, l లేదు. ఓకేనా, m T⁻⁻3 పవర్ b. ఎఫ్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి, 1/టైం పీరియడ్ అంటే 1/టైం, T ఇన్వర్స్ పవర్ c. ఈ అన్నిటిని ఒకేసారి కలిపి రాయు. l ఈక్వల్స్ టు m పవర్ a, m పవర్ b ఉంది. m పవర్ ఏమేమి ఉన్నాయి, a ఉంది, b ఉంది. l పవర్ ఏమేమి ఉన్నాయి, -3 ఉంది, అంతే, -3 ఒకటే ఉంది, -3a ఒకటే ఉంది. t పైన ఏమేమి ఉన్నాయి, -3 ఇంటూ b -c, -3 ఇంటూ b -c. కనిపిస్తుందా, ఓకే పర్లేదులే, కనిపిస్తుంది. -3 ఇంటూ b -c. ఇప్పుడు బోత్ సైడ్ డైమెన్షన్స్ కంపేర్ చేసి l అంటే ఏంటి, l అంటే m0 l1 t0 కదా. a ప్లస్ b ఈక్వల్స్ టు 0, a ప్లస్ b ఈక్వల్స్ టు 0. ఓకే, -3a ఈక్వల్స్ టు 1, -3a ఈక్వల్స్ టు 1 అంటే a ఈక్వల్స్ టు -1/3a. ఈ -1/3 ఇక్కడ పెట్టాం అనుకో, b -1/3 ప్లస్ 0, b ఈక్వల్స్ టు 1/3 వచ్చింది. b ఈక్వల్స్ టు 1/3 వచ్చింది కాబట్టి 1/3 b అనేది 1/n అన్నాడు. ఓకేనా, అంటే 1/3 ఈక్వల్స్ టు 1/n అంటే n ఈక్వల్స్ టు 3. నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. వాడి క్వశ్చన్లో n అడిగాడు. ఓకే, ఇది JEE Advanced క్వశ్చన్, చాలా సింపుల్. ఈ క్వశ్చన్ JEE Advanced 2022లో అడిగారు. ఇన్ అ పర్టికులర్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఆ ఫిజికల్ క్వాంటిటీ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్, ఎలక్ట్రాన్ మాస్,
Planck's constant and Coulomb's constant K, where K is 1 by 4 pi epsilon naught and epsilon naught is permittivity of vacuum. In terms of these physical constants, the dimension of magnetic field is represented ఇది ఓకే. ది వాల్యూ ఆఫ్ ఆల్ఫా బీటా గామా డెల్టా వాడు అడిగాడు. నేను ఇక్కడ ఆల్ఫా బీటా గామా డెల్టా రాయకుండా ఏబిసిడి రాశాను అనమాట. వాడేం అడిగాడు? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా అడిగాడు అనమాట. సో ఇప్పుడు మనం ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి తరగ వాల్యూ కనిపెట్టాలి. బోత్ సైడ్ డైమెన్షన్స్ ఈక్వల్ చేస్తే ఏబిసిడి తరగ వాల్యూ వచ్చేస్తుంది. ఆ 4 యాడ్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో సింపుల్. ఇది జే అడ్వాన్స్ క్వశ్చన్. బి అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తరగ డైమెన్షన్ ఎలా చేస్తారు? ఫోర్స్ ఈక్వల్స్ టు బిఐఎల్, బిల్, ఈ ఫార్ములా నుంచి చేస్తారు. బిఏటి ఎఫ్ బై ఐఎల్. ఫోర్స్ అంటే ఎంఎల్ స్క్వేర్ ఎంఎల్ టీ పవర్ -2. ఐ అంటే ఏంటి? కరెంట్. కరెంట్ కాబట్టి ఏ. ఎల్ అంటే ఒక లెంత్. ఓకే, ఈ లెంత్ క్యాన్సిల్ అయింది. సో ఎం L0 టీ పవర్ -2 ఏ పవర్ -1 సరిపోయిందా? ఎం L0 టీ పవర్ -2 ఏ పవర్ -1. ఎం L0 టీ పవర్ -2 ఏ పవర్ -1. ఇది బి తలక డైమెన్షన్. ఇదేంటిది? ఎలక్ట్రిక్ ఛార్జ్. ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఒక ఛార్జ్. ఛార్జ్ తలక ఫార్ములా ఏంటి? ఛార్జ్ అంటే కరెంట్ ఇంటూ టైం, విచ్ ఇస్ ఏ ఇంటూ టీ, యాంపియర్ ఇంటూ టైం, ఏ ఇంటూ టీ. ఓకేనా? సో సింపుల్. ఇదేంటి? ఎలక్ట్రాన్ మాస్. ఎలక్ట్రాన్ మాస్ అంటే ఒక మాసే. సో ఎం క్యాపిటల్ ఎం పవర్ పి. ప్లాంక్స్ కాన్స్టెంట్. ప్లాంక్స్ కాన్స్టెంట్ ఎలా తీయాలి చెప్పాను కదా? ఈ ఈక్వల్స్ టు హెచ్సి బై ల్యాండా, వేర్ హెచ్ ఈక్వల్స్ టు ఈ ల్యాండా బై సి. ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2 ఇంటూ ల్యాండా టీ పవర్ -2 ఇంటూ ల్యాండా. ల్యాండా అంటే లెంత్, వేవ్ లెంత్ కదా. ల్యాండా అంటే ఒక వేవ్ లెంత్, వేవ్ లెంత్ అంటే ఒక లెంత్ బై సి. సి అంటే ఎల్టీ ఇన్వర్స్. ఓకే, సో ఎం ఎల్ఎల్ క్యాన్సిల్ అయింది. ఎల్ స్క్వేర్ టీ పవర్ -1. ఓకే, ఎం ఎల్ స్క్వేర్ టీ పవర్ -1. ఓకే, ఎం ఎల్ స్క్వేర్ టీ పవర్ -1 పవర్ సి. ఇప్పుడు కే. కే అంటే ఏంటి? కులుమ్స్ కాన్స్టెంట్. వాడేమి ఇచ్చాడు? కే అంటే కులుమ్స్ కాన్స్టెంట్. కే అంటే 1/4 పై ఎప్సిలాన్ నాట్. ఓకే, ఈ 1/4 పై ఎప్సిలాన్ నాట్కి ఎక్కడో చూసినట్టుంది కదా. ఈ ఫార్ములా ఫోర్స్ ఈక్వల్స్ టు 1/4 పై ఎప్సిలాన్ నాట్ Q1 Q2 బై ఆర్ స్క్వేర్. ఈ ఫార్ములా ఇక్కడ నుంచి 1/4 పై ఎప్సిలాన్ నాట్ ఏమవుతుంది? ఎఫ్ఆర్ స్క్వేర్ బై Q1 Q2. ఫోర్స్ ఏంటి? ఫోర్స్ ఇస్ ఎంఎల్టీ పవర్ -2, ఆర్ స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్ బై చార్జ్. చార్జ్ అంటే ఏంటి? ఏ ఇంటూ టీ. ఏ ఇంటూ టీ, రెండు ఛార్జ్లు ఉన్నాయి కాబట్టి 2 times ఏ ఇంటూ టీ, విచ్ ఇస్ ఏటీ కనుక హోల్ స్క్వేర్. సో ఇది ఎంఎల్ క్యూబ్ టీ పవర్ -4 ఏ పవర్ -2. చూడు, ఎంఎల్ క్యూబ్ టీ పవర్ -4 ఏ పవర్ -2 రాసి. ఎంఎల్ క్యూబ్ టీ పవర్ -4 ఏ పవర్ -2. పవర్ ఏముంది? డి ఉంది. ఎంఎల్ క్యూబ్ టీ పవర్ -4 ఏ పవర్ -2. ఇప్పుడు బోత్ సైడ్ ఎక్స్పోనెంట్స్ని కంపేర్ చేసేస్తే నీకు ఏబిసిడి తాలూకా రిలేషన్స్ వస్తాయి, 4 ఈక్వేషన్స్ వస్తాయి, ఏబిసిడి తాలూకా వాల్యూస్ వచ్చేస్తాయి. ఆ 4 యాడ్ చేసేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో సింపుల్. ఇప్పుడు ఇది సాల్వ్ చేయి. ఎం పైన ఏమేమి వస్తుంది? ఎం పైన బి ఉంది, 1 ఇంటూ బి బి. ఎం పైన 1 ఇంటూ సి సి ఉంది. ఎం పైన 1 ఇంటూ డి డి ఉంది. ఓకే, ఎల్ పైన ఏమేమి ఉన్నాయి? ఎల్ పైన 2 ఇంటూ సి 2c ఉంది. ఎల్ పైన 3 ఇంటూ డి 3d ఉంది. ఓకే, టీ పైన ఏమేమి ఉన్నాయి? టీ పైన 1 ఇంటూ ఏ ఉంది, -1 ఇంటూ సి -c ఉంది, -4 ఇంటూ డి -4d ఉంది. ఏ పైన ఏమేమి ఉన్నాయి? ఏ పైన 1 ఇంటూ ఏ ఉంది అండ్ -2 ఇంటూ డి -2 ఉంది. ఇప్పుడు బోత్ సైడ్ ఎక్స్పోనెంట్స్ని కంపేర్ చేస్తే ఏబిసిడి తాలూకా వాల్యూ నీకు వచ్చేస్తుంది. ఆ 4 యాడ్ చేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. కంపేర్ చేయి. బి ప్లస్ సి ప్లస్ డి ఈక్వల్స్ టు 1. బి ప్లస్ సి ప్లస్ డి ఈక్వల్స్ టు 1. చూడు, నీకు బి ప్లస్ సి ప్లస్ డి తాలూకా వాల్యూ వచ్చేసింది. నీకు వాడు ఏం అడిగాడు? ఏ ప్లస్ బి ప్లస్ సిడి తాలూకా వాల్యూ అడిగాడు. అంటే బి ప్లస్ సి ప్లస్ డి తాలూకా వాల్యూ 1. నీకు కావాల్సింది ఇప్పుడు ఏ తాలూకా వాల్యూ మాత్రమే. ఏ వాల్యూ వచ్చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. తర్వాత 2c ప్లస్ 3d ఈక్వల్స్ టు 0. ఓకే, ఏ మైనస్ సి -4d ఈక్వల్స్ టు -2. ఏ -2d ఈక్వల్స్ టు -1. ఇప్పుడు నీకు ఏ తాలూకు వాల్యూ కావాలి. ఈ సెకండ్ ఈక్వేషన్ అండ్ థర్డ్ ఈక్వేషన్ నువ్వు చూస్తే ఈ రెండింటిని నువ్వు సాల్వ్ చేయి. సాల్వ్ చేశాక నీకు ఏ అండ్ డికి మధ్య ఉన్న ఒక రిలేషన్ వస్తుంది. ఏ డికి మధ్య ఉన్న ఇంకో రిలేషన్ ఉంది. ఆ 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే నీకు ఏ తాలూకు వాల్యూ వచ్చేస్తుంది. ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ రాయి చెప్తాను. 2c ప్లస్ 3d ఈక్వల్స్ టు 0. ఇంకొక ఈక్వేషన్ ఏంటి?
ఏ మైనస్ సి మైనస్ 4d ఈక్వల్స్ టు -2. ఈ 2 ఈక్వేషన్స్లో సిని ఎలిమినేట్ చేయాలి, ఎందుకంటే ఏ డి తాలూకా రిలేషన్ నీకు కావాలి కాబట్టి. సి ఎలా ఎలిమినేట్ అవుతుంది, దీన్ని 2తో మల్టిప్లై చేయి, 8 4. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని యాడ్ చెయ్యు, 2c కట్ అయిపోయింది. ఓకేనా, 2a మైనస్ 5d ఈక్వల్స్ టు -4. ఏకి డికి ఉన్న ఒక రిలేషన్ నీకు ఉంది, ఇంకో రిలేషన్ ఉంది కదా, విచ్ ఇస్ a మైనస్ 2d ఈక్వల్స్ టు -1. ఇప్పుడు నీకు డి తాలూకు వాల్యూ వచ్చేస్తుంది, ఎలాగొచ్చేస్తుంది 2 4 2. ఓకే, ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని మైనస్ చేసావంటే -d ఈక్వల్స్ టు -2, విచ్ ఇస్ డి తాలూకు వాల్యూ అనేది 2 వచ్చేసింది. డి వాల్యూ 2 వచ్చేసిందంటే ఇక్కడ పుట్ చేయి, a -4 ఈక్వల్స్ టు -1, ఏ వాల్యూ ఈక్వల్స్ టు 3 అనమాట. ఏ వాల్యూ 3 వచ్చిందంటే ఏ వాల్యూ 3, b ప్లస్ సి ప్లస్ డి తాలూకు వాల్యూ 1, విచ్ ఇస్ 4. ఓకేనా, ఆన్సర్ ఇస్ 4. ఈ క్వశ్చన్ జేఈ అడ్వాన్స్ 2020లో అడిగారు. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ కన్వీనియంట్ టు కన్స్ట్రక్ట్ అ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ సో దట్ ఆల్ క్వాంటిటీస్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వన్ ఫిజికల్ క్వాంటిటీ. స్టార్టింగ్ అంతా సోదే ఇచ్చాడు. ఓకే, ఇన్ సచ్ సిస్టమ్ డైమెన్షన్స్ ఆఫ్ డిఫరెంట్ క్వాంటిటీస్ ఆర్ గివెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ క్వాంటిటీ ఎక్స్ యాజ్ ఫాలోస్. చూడు, వాడు క్వశ్చన్లో ఏమన్నాడంటే డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ని ఒకే ఫిజికల్ క్వాంటిటీలో ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేశాడు. పొజిషన్ని కూడా ఎక్స్లో రిప్రజెంట్ చేశాడు, స్పీడ్ని కూడా ఎక్స్లో రిప్రజెంట్ చేశాడు, యాక్సిలరేషన్ కూడా ఎక్స్లో రిప్రజెంట్ చేశాడు. సో అన్నిటిని ఎక్స్లో రిప్రజెంట్ చేశాడు. ఇప్పుడు వాడు ఆల్ఫా బీటా పీక్యూఆర్ తాలూకా రిలేషన్ అడిగాడు అనమాట. ఇది ఎంసీక్యూ క్వశ్చన్, మల్టిపుల్ కరెక్ట్ క్వశ్చన్. ఒకటి కన్నా ఎక్కువైనా ఆన్సర్స్ కరెక్ట్ అవ్వచ్చు. సో జాగ్రత్తగా సరిగ్గా చూడు. పొజిషన్, స్పీడ్, యాక్సిలరేషన్ ఆర్ కోరిలేటెడ్. పొజిషన్ని టైంతో డివైడ్ చేస్తే స్పీడ్ వస్తుంది, స్పీడ్ని టైంతో డివైడ్ చేస్తే యాక్సిలరేషన్ వస్తుంది. సో ఈ 3 కోరిలేటెడ్ అనమాట. సో పొజిషన్ని ఎక్స్ అనుకో, పొజిషన్ని టైంతో డివైడ్ చేస్తే స్పీడ్ వస్తుంది, అండ్ స్పీడ్ని టైంతో డివైడ్ చేస్తే యాక్సిలరేషన్ వస్తుంది. ఈ రెండింటికి మధ్య ఒక రిలేషన్ ఉంది. ఈ రెండిట్లో కామన్ ఏంటి? టైం ఏంటి? x/v. ఇక్కడ టైం అనేది v/a. ఇప్పుడు x/v v/aకి ఈక్వల్ అయిందా? ఈ రెండింటిని ఈక్వల్ చేయి, x/v ఈక్వల్స్ టు v/a. సో xv తాలూకా డైమెన్షన్ vaకి ఈక్వల్ అవ్వాలి, అంతే కదా. x తాలూకా డైమెన్షన్ ఏంటి? పొజిషన్ తాలూకా డైమెన్షన్ ఇస్ x పవర్ ఆల్ఫా. v తాలూకా డైమెన్షన్ ఇస్ x పవర్ బీటా. అండ్ యాక్సిలరేషన్ తాలూకా డైమెన్షన్ ఇస్ x పవర్ p అనమాట. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయి. x పవర్ ఆల్ఫా ఇంటూ x పవర్ p ఈక్వల్స్ టు x పవర్ బీటా ఇంటూ x పవర్ బీటా. సో x పవర్ 2p ఈక్వల్స్ టు x పవర్ ఆల్ఫా ప్లస్ p ఈక్వల్స్ టు x పవర్ 2 బీటా. ఇక్కడ నుంచి ఆల్ఫా ప్లస్ p ఈక్వల్స్ టు 2 బీటా వచ్చింది. సో ఇక్కడ నుంచి ఆల్ఫా ప్లస్ p ఈక్వల్స్ టు 2 బీటా. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని చూడు, ఫోర్స్ అండ్ లీనియర్ మూమెంటం. ఫోర్స్ అంటే ఏంటి? మాస్ ఇంటూ యాక్సిలరేషన్. లీనియర్ మూమెంటం అంటే ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ. ఈ రెండిట్లో కామన్ ఏంటి? మాస్ అంటే ఫోర్స్ బై యాక్సిలరేషన్, మాస్ అంటే మూమెంటం బై వెలాసిటీ. సో ఫోర్స్ బై యాక్సిలరేషన్ ఈక్వల్స్ టు మూమెంటం బై వెలాసిటీ. ఫోర్స్ బై యాక్సిలరేషన్ తొలక డైమెన్షన్ మూమెంటం బై వెలాసిటీకి ఈక్వల్ అవ్వాలి కదా. ఎస్. సో సిమిలర్లీ ఫోర్స్ తొలక డైమెన్షన్ అనేది ఎక్స్ పవర్ క్యూ, అండ్ ఇది యాక్సిలరేషన్ అనేది ఎక్స్ పవర్ పి. ఓకే, మూమెంటం ఏంటి? ఎక్స్ పవర్ ఆర్. వెలాసిటీ ఏంటి? ఎక్స్ పవర్ బి. ఓకేనా, వెలాసిటీ అంటే అదే స్పీడ్. ఓకే, సో ఎక్స్ పవర్ క్యూ ప్లస్ బీటా ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ పి ప్లస్ ఆర్. ఇదటు మల్టిప్లై అయిపోతాయి. సో క్యూ ప్లస్ బీటా ఈక్వల్స్ టు పి ప్లస్ ఆర్ వచ్చిందనమాట. క్యూ ప్లస్ బీటా ఈక్వల్స్ టు పి ప్లస్ ఆర్. సో క్యూ ప్లస్ బీటా ఈక్వల్స్ టు పి ప్లస్ ఆర్. ఇది చిన్న ప్రింటింగ్ మిస్టేక్ చేశాను నేను. ఫోర్స్ పైన ఆర్ అండ్ లీనియర్ మూమెంటం పైన క్యూ అనమాట. ఓకేనా, ఇది ఇప్పుడు కరెక్ట్. ఫోర్స్ పైన ఆర్, లీనియర్ మూమెంటం పైన క్యూ అనమాట. ఓకేనా, ఇప్పుడు సాల్వ్ చేయి, వస్తుంది. అది ఏంటి రావట్లేదా అని ఆలోచిస్తున్నాను నేను. ఓకే, సో ఎక్స్ పవర్, అరే నా ఇంక కూడా అయిపోయిందిరా, ఎక్స్ పవర్ ఆర్ ప్లస్ బీటా ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ పి ప్లస్
క్యూ. సో పీ ప్లస్ క్యూ అనేది ఆర్ ప్లస్ బీటాకి ఈక్వల్ వచ్చింది. ఓకేనా. సో పీ ప్లస్ క్యూ మైనస్ ఆర్ ఈక్వల్స్ టు బీటా. సో సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. థర్డ్ ఆప్షన్లో పీక్యూఆర్ అండ్ ఆల్ఫాకి మధ్య ఉన్న రిలేషన్ కావాలి. మన దగ్గర పీక్యూఆర్ అండ్ బీటాకి మధ్య ఉన్న రిలేషన్ ఉంది. సో మనం ఏంటి చేద్దాం, బీటాని రీప్లేస్ చేసేద్దాం ఆల్ఫాతో. సో బై టూ బీటా అనేది ఆల్ఫా బై టూ పీ బై టూ. సో బీటా అనేది, సో ఈ ఈక్వేషన్ని మనం ఎక్కడ సాల్వ్ చేద్దాం, ఇక్కడ సాల్వ్ చేద్దాం రా. పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు బీటా కదా. సో మనం బీటా బదులు ఏంటి రాసాము, ఆల్ఫా బై టూ ప్లస్ పీ బై టూ. ఓకేనా. ఇప్పుడు అటు పంపించాం అనుకో పీ అనేది. సో ఇది పీ బై టూ ప్లస్ క్యూ, ఈ పీ మైనస్ పీ బై టూ అయింది ఈక్వల్స్ టు ఆల్ఫా బై టూ. ఓకే. బోత్ సైడ్ టూతో మల్టిప్లై చేస్తే టూ ఆల్ఫా మిగిలిందనమాట. ఓకే. సో పీ ప్లస్ టూ క్యూ ప్లస్ టూ ఆర్ ఈక్వల్స్ టు ఆల్ఫా. పీ మైనస్ క్యూ ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు ఆల్ఫా కాదు. సో ఇది తప్పు. ఓకేనా. అండ్ పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు బీటా అన్నాడు, కాదు. పీ ప్లస్ క్యూ మైనస్ ఆర్ ఈక్వల్స్ టు బీటా. సో ఇది తప్పు, ఇది కూడా తప్పు. ఓకేనా. సో ఏబి తాలూకు వాల్యూసే కరెక్ట్. లాస్ట్ క్వశ్చన్ ఇంక్ లేకపోవడం వల్ల సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయా, సారీ. సో డైమెన్షనల్ అనాలిసిస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ చేయబోతున్నాం. సో అంటిల్ దెన్ బై.